ప్రస్తుతం మనం ఖమ్మం జిల్లాలోని సుజాత నగర్లో ఉన్నాం. ఇప్పటి వరకు మనం జనతా గ్యారేజ్ చూసాం, ఇప్పుడు వనితా గ్యారేజ్ చూద్దాం. హలో అండి. కాదు ఏంటి టైర్, ఇంత పెద్ద టైర్ పెట్టుకుని చేసేస్తున్నారు, మీరు ఒక్కరు అసలు ఎట్లా చేయగలరు? అంటే మా ఆయన సపోర్ట్ ఉందండి. మా ఆయనకి ఒంట్లో బాగాలేనప్పుడు పరిస్థితి చాలా ఇబ్బందిలో ఉన్నప్పుడు తప్పలేదు, పని నేర్చుకున్నాం. ఆయన బయటికి వెళ్ళినా ఇంట్లో వరకు చాలా ఇబ్బంది అవుతుంది. ఒక్కడ చేసినా వెళ్తాలే, ఇంట్లో తప్పనిసరి చేయాల్సింది వస్తుంది. పర్లే, హ్యాపీగా చేసుకుంటున్నా పని. చాలా విషయాలు మీతో మాట్లాడాలండి ఇప్పుడు, ఓకేనా? ఓకే. ఆదిలక్ష్మి గారు నమస్తే అండి. నమస్కారం. చాలా గ్రేట్ నిజంగా, మీరు అబ్బాయిలు చేసే పని చేస్తున్నారు. అసలు నాకైతే చాలా ఆశ్చర్యంగా కూడా అనిపిస్తుంది. ఇప్పటివరకు మేము జనతా గ్యారేజ్ చూసాం. జనతా గ్యారేజ్ అంటే ఎన్టీఆర్ గారి మూవీలో అబ్బాయిలు పనిచేయటం మొత్తం అందరికీ తెలుసు. వాళ్ళు గ్యారేజ్లో పనిచేయటం, వెహికల్స్ రిపేర్ చేయటం అంతా. ఇది వనితా గ్యారేజ్, ఆదిలక్ష్మి గారి వనితా గ్యారేజ్. అది ఎన్టీఆర్ గారి జనతా గ్యారేజ్, ఇది ఆదిలక్ష్మి గారి జనతా గ్యారేజ్, ఆదిలక్ష్మి గారి వనితా గ్యారేజ్. గ్రేట్ అండి. అసలు ఎందుకు మీకు ఈ వర్క్లోకి రావాలనిపించింది? ఎలా వచ్చారు అసలు ఈ వర్క్లోకి మీరు? అంటే మేము బతుకుదేరు కోసం 5-6 ఊర్లు తిరిగామండి. అసలు ఏ ఊరు మీది? మాది నేను పుట్టిన ఊరు అయితే అమ్మ వాళ్ళది పాత అంజనాపురం పక్కనే నివాసం, పక్కనే ఉంది. మా అత్తగారు వాళ్ళది టేకులపల్లి మండలం అని గుట్ట దగ్గర ఉంటుంది. అది ఊర్లోకి వెళ్ళేదాకా కూడా ఊరు ఆపడదు. ఇక ఏదైనా పనికి వెళ్ళాలన్నా గుట్టెక్కి దిగాల. అక్కడ భూమి లేదు, ఏం లేదు మాకు. ఇక మా వాళ్ళు నలుగురు, మా ఆయన అన్నదమ్మ తోడబుట్టిన వాళ్ళు అందరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఎవరు వాళ్ళు బతుకుతున్నారు. ఒక్కింట్లో నలుగురు ఉండలేము కదండి. చెల్లెకి పెళ్లి చేసి పంపించారు మా ఆడబిడ్డకి. ఇక ముగ్గురు ఒక్క ఇంట్లో ఉండలేరు కదా. ఎవరు బతుకుకి వాళ్ళు చేసుకున్నారు. చిన్న కొడుకు, నడిపి కొడుకు ఒకడు ఉన్న ఇండ్లను వాల్చుకున్నాడు. ఇక చిన్న అబ్బాయి మా ఆయన పెద్దోడు, ఇంటికి పెద్ద కోడలు అన్నట్టు. అయితే ఇంకా ఎవరు బతుకుతారు కోసం వాళ్ళు ఇక ఆడ పనులు నేర్చుకుంటూ చూసుకుంటూ వచ్చాము. టేకులపల్లిలో చేసినాం ఒక 3-4 సంవత్సరాలు. అక్కడ కిరాయి కట్టుకుంటా ఉండాలంటే గిట్టుబాటు అవ్వలేదు, ఇంట్లో వెళ్ళలేదు. ఆయన మా అమ్మ వాళ్ళ వైపు మేము 4 మా అక్క చెల్లెలం అయితే నేను 2వ అమ్మాయిని. ఇటు అన్నదమ్ముల వాళ్ళు తోడు లేరు. ఇంకా కొద్ది గొప్ప నేను ఫస్ట్ నుండి కూడా కొంచెం ఇట్లా పైన తిరుగుడు నేనే ఇట్లా చూసుకోవడం అమ్మ వాళ్ళ దగ్గర. అక్కకి పెళ్ళి అయిపోయింది, చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయింది. చూస్తుండగా ఇంకా బాధ్యతలు పెరిగిపోయినాయి. ఇట్లా నాకు 2 పాపలు. అసలు ఈ పండగ ఫీల్డ్లోకి రావాల్సిన ఇంత పరిస్థితి ఏమొచ్చింది అంటే టేకులపల్లి ఇదే వర్క్ చేసిండు ఒక చేతి కింద. ఎవరు, మీరేనా? మా ఆయన. అయితే రూమ్ రెంట్, చిన్న పిల్ల వెళ్ళలేదు ఇంట్లో. వెళ్ళకపోతే ఇంకా జీతం మానేసి మనం ఎక్కడన్నా పని చేసుకుందామని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన. అమ్మ వాళ్ళకి తోడుగున్నట్టుంటుంది. ఇక మా అత్తగారు లేరు, మా మామగారే ఉన్నారు. ఆయన ఎక్కడ ఒక్కరా అన్నదమ్మ, మేము ఎప్పుడు వచ్చినా చూడము అనట్లే. ఆయనకి ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ ఉండాలి. 3 అన్నదమ్ముల దగ్గర హ్యాపీ, అది చాలా సంతోషం. అత్తగారు లేరు, నేను చేసుకోకముందే చనిపోయారు పాపం. అయితే ఇంకా ఆ మామయ్య విషయం అయితే ఎప్పటికైనా మాదే బాధ్యత. ఏడున్నా హ్యాపీనెస్ చూడడం. మేమైతే పనికి పంపించాం. మా చేతులు చల్లకు రెక్కలు చల్లకు నన్నాళ్ళు కూర్చోబెట్టే పెడతాం. అమ్మ నాన్నకు కానీ మామయ్యకి కానీ అన్న ఆలోచనతో ఇంకా ఆయన ఇష్టానికి వదిలేసినాం. ఆయన ఎక్కడన్నా 10 రోజులు 6 నెలల రోజులు వండుకుంటూ తిరుగుతాడు అతను. ఇక మా అమ్మ నాన్న అంటే ఏజ్డ్ అయ్యారు, పనికి వెళ్ళలేరు. ఇక సర్లే మా ఆయన అన్న ఇట్లా వెళ్దాము, మా అమ్మ వాళ్ళకి చేత కాదు కదా, మన పళ్ళకి ఇచ్చుకుందామంటే అమ్మ వాళ్ళకి ఒక చిన్న కుంటుంటే ఆ భూమిలో ఇండ్లు వేసుకొని ఇక వాళ్ళని చూసుకుంటూ మేము ఆడ పనికి పోయేటోళ్ళం. చాలా కష్టమైంది పనులు దొరకడం. ఒక రోజు దొరికితే 2 రోజులు దొరుకుతలేదు. చాలా ఇబ్బంది అవుతాయి. ఇంకా ఆల్రెడీ పని నేర్చున్నావు కదా బావా. ఆ టైంలో ఏమైందంటే నేను 2వ ప్రెగ్నెంట్. మా 2వ పాప దగ్గరలో లేడు, డబ్బులు లేవు. కడప అటు పనికి వెళ్ళాడు, కరెంటు పనికి లైన్లు లాగడానికి. నాకు ప్రెగ్నెంట్ డెలివరీ డేట్ వచ్చింది. అప్పుడు బాధేసింది, ఆయన దగ్గర లేడు, మా అమ్మ నాన్న చేత కాదు, డబ్బులు లేవు. ఇది ఏంది పరిస్థితి? తిన్నా తినకున్నా అందరం ఒక్కాడు ఉండాలన్న ఆలోచన నాకు అప్పుడు వచ్చింది. పాప పుట్టిన 1 వారం రోజులకు వచ్చిండు చూడడానికి పనికి వెళ్ళిన అతను. ఏదన్నా అయితే పరిస్థితి ఉంది ఇంకా మాకు. ఇక భయం వేసి లేదు అందరం ఒక్క కాడే ఉందామని చెప్పేసి ఈ షాప్ అప్పుడు పుట్టిన పాప అప్పుడు ఆలోచించి పెట్టడానికి 3 సంవత్సరాలు పట్టింది మాకు. ఈ పనికి కనీసం 1 లక్ష రూపాయల లోపు కావాలి. సెకండ్ హ్యాండ్ సామాన్లకి అన్ని సెకండ్ హ్యాండ్, కొత్త ఏం కొనలే. అయినా కూడా అంత అయింది. ఏదైనా 25,000 తక్కువ లేదు. మిషనరీ అనేది ఇది వేసుకున్నా 25,000కి తక్కువ లేదు. ఇది గ్రీజ్ కొట్టేది. అది గాలి అది ఉంటే ఇందులోకి వస్తుంది, ఇందులో ఉంటేనే పని అయింది.
ఒక్కదానికి ఒకటి లింకు, ఏది ఒకటి లేకున్నా కస్టమర్లు రాలు. అయితే ఇంకా పాపని పుట్టాక అట్లా లేదని చెప్పేసి ఇంకా 2 సంవత్సరాలు వెళ్ళింది, 3వ సంవత్సరం పడ్డది. అప్పటికి ఇక కష్టం రెక్కల బతుకు మీద వెళ్తుంది, ఏం లేదు మాకు. సర్లే ఒక కాడు ఉందాం, నేను గాలి పెట్టుడు ఏదో ఒకటి చేయకపోతున్నా చేత కాకుండా అని చెప్పేసి పెట్టేసిన ఒక 3 నెలలు 4 నెలలు మంచి చేసిండు. అంటే మంచిగా ఉంది, పని చేసుకుంటున్నాం. ఒంట్లో బాగాలే మా ఆయనకి, జ్వరం తగిలింది. ఇక పని చేయలేకపోతుంటే ఇక నేను చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటు అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు. మళ్ళీ మా వాళ్ళ ఆయన 3 నెలలకే చనిపోయాడు, పాప పుట్టిన 3 నెలలకే చనిపోయాడు. ఇంకా ఆ పాప కూడా మా ఆమె బతుకు ఆమె బతుకు చూసుకుంటుంది, అంటే బతకడానికి వెళ్ళింది. ఆ పాపను కూడా ముగ్గురు ఒక్క కాడ ఉంటే కొట్టుకుంటానని అమ్మలకు అప్ప చెప్పా పాపని, అమ్మ నేను అన్నీ చూసుకుంటా, మీరు ఉంచండి మీ దగ్గర, ఎందుకంటే ముగ్గురు ఇక్కడ పనికి వాళ్ళు కొట్టుకోవడం బాగా అల్లరి ఎక్కువ అవుతుందని పాపను ఆడుంచి ఇక 2 పాపల్ని వాళ్ళు ఒక్కటే బడికి పోతున్నారు. ఇక్కడ పక్కన స్కూల్కి పంపిస్తున్నా, చూసుకుంటున్నా. ఈ పనులకు దిగాల్సిన పరిస్థితి ఏంటంటే అంత కష్టం వచ్చింది, తినడానికి లేని పరిస్థితిలో కూడా చాలా ఇబ్బంది పడ్డా. ఎన్నాళ్ళు అయిందండి ఈ గ్యారేజ్ పెట్టి? అంటే 4 సంవత్సరాలు అయింది. నేను 6 నెలల కానిండి ఫీల్డ్లోకి దిగా, పెట్టిన 6 నెలల కానీ ఫీల్డ్లో దిగా. అంటే 3 సంవత్సరాలు వేసుకోండి. ఇంకా అంటే అప్పటి వరకు పని చేసినా కానీ 3 సంవత్సరాలు పర్ఫెక్ట్గా ఈ పని లారీలు కానీ ఏ పని అని చేసుకుంటాం. ఇప్పుడు ఏమేం చేయగలరు మీరు? ఈ లారీలు పంచర్లు అంటే 2 వీలర్ కానివ్వండి లారీల వరకు పంచర్లు వేస్తా. వెల్డింగ్ చేస్తుంటే కొంచెం ఇబ్బంది అయింది, ఏమైందో తెలియదు కానీ కళ్ళు పోయే పరిస్థితికి వచ్చింది. అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతుంది కన్ను, నాకు అది టెన్షన్ ఎక్కువ అవుతుంది ఈ వయసులో. ఇప్పుడు పోతే ఇప్పుడే చిన్న పిల్లలు కళ్ళు పోతే పరిస్థితి ఏంది, పిల్లలకి ఏం ఆధారం లేదు, అమ్మా నాన్నకి ఏ అండలేరు అని వాళ్ళ భయం వేస్తుంది. అంటే ముందు అవి కూడా చేసేవాళ్ళు, వెల్డింగ్ పని కూడా చేసేవాళ్ళు? వెల్డింగ్ చిన్న చిన్న టాకాలు చేసేదాన్ని. ఏమన్నా ఇప్పుడు వెహికల్స్కి బండ్లకి వంగిపోయిన జాయింట్ పెట్టమని, లేదా లారీలకు డోర్లు లింకులు పెట్టమని అట్లా వస్తే అప్పట్లో చేసేదాన్ని. ఏదో ప్రమాదంలో కొంచెం దెబ్బ అయింది, హాస్పిటల్లో ఎల్వి ప్రసాద్ విజయవాడ పోతాకి 60,000 దాకా అయ్యాయి. ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద వెయిట్ ఉంటాయి కదండి, ఇవన్నీ ఎట్లా తీయగలుగుతారు మీరు? బరువు మనకున్న కష్టాన్ని బట్టి ఇది బరువు అనిపించదు, వెనకున్న ఆలోచన చూస్తే ఇది అంతలే అనిపిస్తుంది. మనం ఇష్టపడే కష్టాన్ని వెనక కష్టాన్ని చూసుకుంటే ఈ బరువు అనేది నాకు ఏమనిపిస్తాలి. అవతల పాపలను చూసుకుంటా ఈ చెయ్యాలి వచ్చే పని అయినా అనే ఆలోచన ఒకటి ఉంది. బడికి పంపిస్తే మా ఫీజులు అంటారు, ఇంట్లో అంటారు అమ్మ నాకు పప్పలు కావాలంటారు. ఎట్టి తిరిగైనా రూపాయలు ఏంది వెళ్ళట్లేదు ఇంట్లో అయితే మాత్రం. ఇటు అమ్మ నాన్న వస్తే హాస్పిటల్కి వస్తే 500-600 ఎగిరిపోతున్నాయి. అమ్మ హాస్పిటల్ కాళ్ళు వస్తున్నారు, ఇంకా దగ్గర ఉండి చూంచాలి కదా. ఏ హాస్పిటల్లో పోయినా ట్యాబ్లెట్లో పోయినా 500 ఎగిరిపోతున్నాయి అమ్మకి నాన్నకి. ఇంకేం చేయాలా, తప్పట్లేదు, ఏ పని అయినా చేయక తప్ప. మా ఆయన అన్నం ఉండబట్టి చాలా వరకు ఈ పని. మరి రాత్రిలో వస్తాయి టైర్లు పంచర్లు అయ్యి ఒక్కోసారి లారీలు రాత్రి 1 గంట అయింది, 12 అయింది, 2 అయింది, 3 కూడా అయింది ఆఖరికి. ఇక నేను చేసిన నాడు మా ఆయన లేవడు, మా ఆయన చేసిన నాడు నేను లేవడు, ఎవరమన్నా ఒకళ్ళు లేచేస్తారు. ఓపిక ఖచ్చితంగా ఓపిక పట్టాల్సి. ఎక్కడుంటారండి? ఇదే అండి ఇక షెడ్ ఇదే ఉండ మీదే అన్ని. మరి మళ్ళీ ఏరే రెంట్ అంటే మాకు ఉండడం రెంట్కి ఇబ్బంది అయింది. ఇప్పుడు ఇది కూడా రెంటేనా? రెంటే అండి. మా ఎంత కట్టాలండి? 2,000 అండి. నెలకు 2,000 కట్టాలి. అది కూడా స్థలానికి కాబట్టి. అదే మన షాప్ షటర్ లాగా తీసుకున్నాం అనుకో 5-6 వేలు. ఇంకా అంతగా మనకి వెళ్ళాలా కట్టాలంటే కష్టం మనకి. ఇప్పుడు ఎంత వస్తుందండి రోజుకి, ఎంత సంపాదిస్తారు దీని మీద? మనం చెప్పలేము. మనం వచ్చే రోజు 500-600 వస్తాయి, రాని రోజు అసలు రాను కూడా రావు. అంటే ఇక గాలి పెట్టుకుంటే 200-100 వస్తాయి, వచ్చే రోజు 500-600-700 వస్తాయి. తక్కువలో తక్కువ అంటే ఎంత వస్తుంది? మంచిగా వచ్చిందంటే ఎంత వస్తుంది? మినిమం 1000 రూపాయల లోపు కిందకి, మంచిగా అయితే 1000 రూపాయల లోపు, తక్కువ అంటే 200 లోపు. మనకు వర్షాకాలము లాక్డౌన్లో ఇంకా చాలా ఇబ్బంది అయింది. వర్షాకాలంలో వెహికల్స్ తిరగవు, అందులో మనకు మెటీరియల్స్ సక్రంగా లేవు. లేకుంటే ఎండాకాలంలో మీరు ఎటు తిరిగైనా వర్కర్స్ని పెట్టుకునేంత పని వస్తుంది, మెటీరియల్స్ లేవు. ఈ మిషనరీలు అంటారే, ఈ మిషనరీలకి చాలా మంది ఇప్పుడు కార్లు ఉన్నాయి, కార్లతో చేతులతో నచ్చట్లే పనాలు, వీటితో పానాలతో కొడితే నచ్చుతలే. మీరు లేటెస్ట్గా మిషనరీ వచ్చింది, దెబ్బ తగలకుండా వస్తున్నాయి అవి కావాలంటున్నారు. కార్లు వస్తున్నాయి, ఈ హైవే రోడ్డు బాగా కార్లు తిరుగుతున్నాయి. టైర్ మారవమ్మ అంటారు, తీసి ఇప్ప కొట్టపోతే వద్దు డిస్క్ పాడైద్ది అని చెప్పేసుకున్నాను. కార్ కానీ బైక్ ఇవంటే ఈజీగా తీయగలుగుతారు, వేయగలుగుతారు. ఇది చాలా పెద్ద వెయిట్ ఉంటాయి కదండి, ఎట్లా అసలు? నాకు అది ఇందాకటి నుంచి ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఆ మధ్యలో డిస్క్ ఎట్లా తీస్తారు? తీయండి, రింగ్ తీయాలి, తీయండి. దీనికి పంచర్ వేస్తున్నారా? ట్యూబ్ తీసి పౌడర్ వేసి మళ్ళీ ఇది కొత్త టైర్, సీల్ టైర్ వేసుడు. ఆల్రెడీ పాత టైర్ పగిలింది, పాత టైర్ తీసేసి ఈ కొత్త టైర్ వేసినాం. కొత్త టైర్ పౌడర్ వేసి మళ్ళీ రింగ్ ఎక్కియాలి.
ఎక్కించండి చూద్దాం ఎట్లా చేస్తావో చూస్తాను నేను. కూర్చొని చేస్తారా? ఇది కూర్చొని చేసేది కాదండి, లేగాల. ఓకే ఓకే. ఇప్పుడు ఫస్ట్ డిస్క్ తీయాలా? ఫస్ట్ ఈ లాక్ అనేది రింగ్ అనేది ఉంటది. ఈ రింగు తీస్తే మనకి కొంచెం పని తెలక. ఈ రింగ్ చాలా ఆడు, సింగిల్ రింగ్ చాలా ఆడు. డబుల్ రింగ్ మామూలుగా మంచిగా ఉంటుంది తేలిగ్గా అన్నట్టు, కానీ ఇదే పరిస్థితి. సింగిల్ రింగు ఒక్కొక్కసారి మొగోళ్ళకి ఇబ్బంది పెట్టింది. లాక్ ఉంటుంది, లాక్ అన్నట్టు. మీరు రాత్రిలో 2 వరకు 3 వరకు పని చేస్తా ఉంటానన్నారు. అన్ని టైంలో రావు, వచ్చే టైంలో మాత్రం వదలం. అదే అలా ఎప్పుడన్నా చేసేటప్పుడు మీకు ఏదైనా ఇబ్బందులు ఎదురయ్యాయా ఆ టైంలో చేయటం వల్ల? అంటే నేను నా విషయంలో నేను ఇట్లా చేయడానికి మా ఆయన సపోర్టు. అంటే మా ఆయన మంచిగా మొగుడు మంచివాడు అయి ఉంటే మనకే బెనిఫిట్ అయినా ధైర్యంగా చెప్పుకోగలుగుతాం. మనం కట్టుకుంటే ఎదుటోళ్ళు ఏమన్నారన్న ఒక ఫీలింగ్ నాలో ఉంటుంది. నేను పుట్టిన కానీ పెరిగిన కానీ నాకు తెలిసింది ఏంటంటే, మనం నిజాయితీగా మంచిగా ఒక ఎదుటి మనిషిని ఒక విధంగా చూస్తేనే ఆయన మనకు విలువిస్తాడు. మనం కొంచెం విలువ తక్కువ చేస్తే వాళ్ళు విలువ తక్కువ చేస్తారన్న ఒక కాన్సెప్ట్ తోటి వచ్చేటప్పుడు అతను గౌరవంగా మా సుత్తనే ఆయన మనకు గౌరవం ఇస్తాడు. అలా జరిగినా కూడా కొన్నిసార్లు వాళ్ళ నుంచి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా. ఫేస్ చేసినంత వరకు అయితే ఈ వర్క్ ఫీల్ అయితే ఏ ఇబ్బంది పడలేదు ఇంతవరకు. నైట్లలో అన్న తమ్ముడు అన్నట్టు పిలుసుట్లయినా కానీ అక్క నాకు చాలా ఇబ్బంది అక్క వాళ్ళు బతిలాడి చేయించి సరే ఎంత ఇబ్బంది పడతాడో అని లేట్ చేసిన రోజులు ఉన్నాయి. పాపం నన్నైతే ఇంతవరకు నేను ఎవరిని నా జీవితంలో నేను ఎవరిని ఏమనలే, నన్ను ఎవరు ఏమనలే. నా మా ఆయన చేసుకోక ముందు నుండి నాకు ఇది పరిస్థితి అయితే ఏది ఎదురు రాలే. నన్ను చూసేటోళ్ళు కూడా మరి నేను పుట్టి పెరిగిన కానిండి కూడా అక్క నువ్వు ఇది అనేటోళ్ళు ఎక్కడ ఎంక్వైరీ చేసుకున్నా ఏ పద్ధతిలో ఉంటారు. కాదు అనట్లేదు, లేడీస్కి జరగకుండా ఉండవు. నేను ఒక్కదాన్ని మంచిదాన్ని అనట్లేదు, కానీ సిచ్యువేషన్ ఏంటంటే నేను ఉండే బిహేవియర్ నేను చిన్నప్పటి నుండి ఈ డ్రెస్సులు వేయలే. మీరు నమ్ముకున్న పెళ్ళైనాక వేసా మొత్తం లాగు సొక్కాలే. అవునా? లాగు సొక్కాలు, బైక్ ఏమంటారు సిగరెట్ ప్యాకలాట, పైసలు ఆట, అదే గుండాలు పెడితే పెళ్ళై నాకు మా అమ్మాయిని కడుపులు పెట్టుకొని కూడా పైసలు ఆట అని నాకు అంత ఇష్టం. చిన్నపిల్లలాగా పైసలు ఆట అని, చిన్నపిల్లలతోటి గోళీలు ఆట అని, ఇంకా అలాంటి చాలా ఇష్టం. నా బిహేవియర్ ఒక అబ్బాయికి ఏదో దృష్టి బయటట్లేదు. నా విషయాలు అందరూ చెప్తా అంటే వింటున్నా. నువ్వు అబ్బాయి కాల్సింది అనవసరంగా అమ్మాయి వైపు పుట్టినవని మా ఊళ్ళో అందరూ ఊక అంటూ ఉంటారు. ఇది సమస్య కాదు, కానీ మామూలుగా ఆ పిల్లలతో ఆడు నీకు ఇంకా అర్థం కావట్లేదా అనే ఒక పిల్లకి తల్లి అవుతున్నావు ఏంది ఆటలన్నా అన్న ఆట గొలుగులు తీసేసి ఆడడం ఇష్టం. చిన్నప్పటి నుండి చెట్లు ఎక్కడం, చింతకాయలు, గొప్పకాయలు అట్లా ఎక్కి ఆడడం చాలా ఇష్టం. అట్లా బాగా చేశా. అందుకే మా ఇంట్లో కొంచెం ఏమంటారు అబ్బాయి లేని లోట్లాగా తిరిగాను నేను. పైన ఇంట్లో పని సరిగా నచ్చదు, అది మెయిన్ కాన్సెప్ట్. ఇంట్లో పని నచ్చదు నాకు, ఇవే ఇష్టం. ఈ పని అని కాదు కానీ పైన అబ్బాయిల బండ్లు బైకులు ఏం కావాలని తేవడం, ఏదన్నా ఇవ్వడం, కట్టెలు లేవు కట్టెలకు పోయి రావడం, అట్లా అబ్బాయి చేసే పనులు, బొగ్గోళ్ళు చేసే పనులు కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంట్లో గిన్నెలు బట్టలు ఇంట్రెస్ట్ ఉండదు నాకు, కానీ తప్పదు. ఇప్పుడు బాధ్యత, పిల్లలు, అమ్మ నాన్న, అది 4 అక్క చెల్లెళ్ళు, 2 చెల్లెలు చదువుకున్నారు. మీరేం చదువుకోలేదా? నేను అంటే నేను 2వ తరగతిలో బడికి పోయేటప్పుడు మా చిన్న అమ్మాయిని రెండో అమ్మాయిని పట్టుకున్నా. ఇంకొద్దిగా బడికి పోతుంటే మా 2వ అమ్మాయిని పట్టుకున్నా. ఇంకా వాళ్ళిద్దరు నర్సింగ్ ఒకరు చేశారు, అయ్యన్నాము. చిన్న అమ్మాయి డిగ్రీ 2nd ఇయర్లో పెళ్ళైంది, సిస్టర్స్. ఇంకా నేను నాకు చదువు పోలేదు. ఇంకా వాళ్ళ కోసమే పర్లేదు. ఇంట్లో కొంచెం ఇబ్బందులు ఎదురయ్యి చిన్న పిల్లల్ని పట్టుకొని బడికి రావద్దన్నారు. స్కూల్కి పాప డిస్టర్బ్ చేస్తుంది, వద్దమ్మా ఇంటికాడ పెట్టిరా అంటే ఇంటికాడ అమ్మ పనికి పోయేది నా చిన్నప్పుడు. ఇక అటు బడికి పోకుండా ఇటు ఇబ్బంది అయింది. తీరా నేను మ్యారేజ్ చేసుకుంది కూడా మా మామయ్య కొడుకుని, సొంత వాళ్ళు అంటే కొంచెం రిలేటివ్స్. అందువలన ఇంకా నాకు ఇప్పుడు లారీ టైర్ తీస్తారు కదా, లారీ హైట్ ఉంటది కదా, ఎక్కి తీయాలేమో, ఎక్కి పెట్టాల్సిన హైట్ ఉండదు. కాకపోతే కొంచెం ఎంతైనా తేలికని నేను అన్ను ఇష్టపడి చేస్తే మాత్రం చేయగలిగింది అయితే ఏదీ లేదు. అమ్మోని ఇది చేయలేని వెనక్కిపోతే మాత్రం కష్టమే. ట్రై చేయాల, మ్యాక్సిమం వస్తుందో రాదా అని 1కి 2 సార్లు ట్రై చేస్తే వస్తే హ్యాపీ, రాలేదనుకో ఇంకోసారి ముట్టుకోవద్దు. నేను చేసినంత మీకు నేర్చుకోవడానికి ఎంత టైం పట్టింది? ఇవన్నీ టైం ఏం అట్లే మా ఆయన చేస్తూ ఉంటే అటు వంట కాగానే వచ్చి ఎదురు కూర్చునేదాన్న. ఇది అంది అది అంది అని స్టార్టింగ్ 3 నెలలు 4 నెలలు ఇట్లా చేస్తుండే అట్లా చేస్తుండని చూసుకుంటా. ఇక ఆయన బయటకు పోయింది అనుకో, వచ్చి పంచర్ వేయాలమ్మా కొంచెం అర్జెంట్ అమ్మా అంటారు. లేడీ ఒక భార్య భర్తలు వస్తారు, పాప ఉంటారు వాళ్ళకి. అట్లా 2-3 సార్లు జరిగింది నాకు. ఇక వాళ్ళకి చేసిన మా ఆయన లేకుండా కూడా నేను చేస్తున్నా అని చెప్పి ఇక చేయడం స్టార్ట్ చేశా. ఇప్పుడు అసలు ఇంకెవ్వరు అవసరం లేకుండా మీరు ఒక్కడే చేసేయగలరు. ఎందుకండి ఒకరోజు మా ఆయన లేనప్పుడు 4 టైర్లు 5 టైర్లు మార్చారు లారీలు. ఇలాంటి
నైట్ లారీ మీద నుండి పోయినట్టుంది నా ఒళ్ళు నాకు. మనం తేలిక అనుకుంటాం, పడుకున్నాక అర్థమైంది నాకు మా బాయ్స్ ఎందుకు మందు తాగుతారా ఎంత పని చేశాను. కానీ అలాంటి అలవాటు మనకు లేదు. కానీ మ్యాక్సిమం చేసేటప్పుడు హ్యాపీగా వేసా, 6 టైర్లు 5 టైర్లు హ్యాపీగా వేసా పౌడర్. తర్వాత పొద్దుపోయినాక చల్లగా ఉంది. 1 2 అంటే మనకు ఫీలింగ్ ఏమి ఉండదు. ఒకేసారి 5 6 వేయడం అంటే చాలా నైట్ ఒళ్ళు నాదేనా అన్నంత అడగబోతున్నాను. బాడీ పెయిన్స్ అవన్నీ వస్తాయా నైట్? ఘోరంగా వస్తాయి. కానీ డైలీ చేస్తే రావు, కానీ మనకి ఎప్పుడో ఒకసారి వస్తుంది పని ఎక్కువ. మనకు డైలీ రోజు 2 3 వేసుకో, ఇంట్లో వెళ్ళిద్ది పని, ఒళ్ళు మంచి సరిపోద్ది. కానీ ఎప్పుడో నెలకు ఒకసారి 10 రోజులకు ఒకసారి అట్లా వచ్చిందాకో అలసిపోతాం.